హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. మనం ఈరోజు అయితే తిరుపతి నుంచి ఊటీకి బైక్లో 2 వీలర్లో అయితే వెళ్తున్నామండి. మనం ఏ బైక్లో పోదాం అనుకుంటున్నారా? చూసారా, ఈ పల్సర్ 150లో నియోన్ పల్సర్ 150 బైక్లో అయితే మనం తిరుపతి నుంచి ఊటీకి అయితే మనం బయలుదేరుతున్నాము. అండ్ సమ్మర్ టైం కాబట్టి మార్నింగ్ పోయేదానికంటే నైట్ టైం పోయేదానికండి, అంటే ఎండ తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పి నేను నైట్ టైం అయితే ప్లాన్ చేసుకున్నాము. మొత్తం ఊటీకి వచ్చేసరికి తిరుపతి నుంచి ఊటీకి 550 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం మనకి 10 అయిపోతుంది. 10 బయలుదేరామంటే ఊటీకి ఎన్ని గంటలకు పోతామని చూసుకోవాలి. అంటే ఓవర్ స్పీడ్ లేకుండా కొంచెం చిన్నగానే పోతూ అన్ని చూసుకుంటూ, అంటే అందులోనూ 2 వీలర్ కదండి, నైట్ టైం కాబట్టి కొంచెం సేఫ్ జర్నీగా పోదాం అనుకుంటున్నాము. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ బైక్లో 2 వీలర్లో నీలగిరి మొత్తం మనం తిరిగి చూపిస్తాను. ఎక్కడ కూడా మీకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. ఈ ఊటీ ట్రిప్కి వచ్చేసరికి నాతో పాటు నా ఫ్రెండ్ చరణ్ అయితే బయలుదేరాము. తిరుపతి నుంచి స్టార్ట్ చేసాము. ఎప్పటి నుంచి అనుకున్నాము యాక్చువల్గా ఊటీకి నార్మల్గా అయితే మనం ట్రైన్స్లో బస్సులు అయితే చాలాసార్లు వెళ్ళున్నాము, కానీ ఇప్పుడు దాకా అయితే మనం ఇప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేయలేదు. ఫస్ట్ నుంచి బైక్లో పోవాలని లాంగ్ జర్నీ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. నేను చరణ్ మాట్లాడుకున్నాము. మన వాడు ఓకే అనగానే మనం ఇప్పుడు డేట్ అయితే ఫిక్స్ చేసుకొని మొత్తం అంతా చూసుకొని నైట్ టైం అయితే మనం జర్నీ చేసానికి స్టార్ట్ అయ్యాము. అని ఇప్పుడు ఊటీ వచ్చేసరికి మనకి వేసవి కాలంలో మనం బైక్ రైడ్లో ఊటీకి అయితే స్టార్ట్ చేసాం కదా. ఈ బైక్ రైడ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే మనకి మెయిన్ డ్రైవింగ్ ఒకటే కాకుండా మన ఎక్స్క్యూజ్ కూడా చూసుకోవాలి. కాబట్టి మనం బైక్ రైడ్లో ఊటీకి వెళ్ళేటప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఏమేమి సేఫ్టీ పర్పస్ అంటే నేను చాలా బడ్జెట్ అండి, అంటే హెవీగా నాకు అది ఉండాలి ఇది ఉండాలి లేకుండా సింపుల్గా ఇప్పుడు చూసారంటే గ్లౌజెస్, ఫుల్ హ్యాండ్ గ్లౌజెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఫుల్ హ్యాండ్ గ్లౌజెస్ తీసుకున్నానంటే మనం నైట్ టైం జర్నీ చేస్తాం కదా, మనకి ఎయిర్ ఫోర్స్ మీద మనకు వాతావరణం మారి మన ఫోర్స్ మీద వెళ్తాం కాబట్టి చేతులు అనేది బిగించుకోకుండా సైల్ ఉంటుంది. అట్లాగా ప్రాబ్లం రాకుండా ఉండే దానికోసం ఫుల్ హ్యాండ్స్ గ్లౌజెస్ అయితే తీసుకున్నాను. దీంతో పాటు నెక్ సేఫ్టీ, మీకు వచ్చేసరికి నెక్ చుట్టూ వచ్చేసరికి మనకి ఈ విధంగా బ్యాండ్ టైప్ వేసుకుంటాం కదా, ఈ నెక్ సైడ్ పెట్టినాను. ఎందుకంటే మనం పోయేటప్పుడు లాంగ్లో వెళ్తాం కదండి, లాంగ్లో వెళ్ళినప్పుడు మొత్తం దుమ్ము అంతా రష్ అవుతుంది కదా, ఆ దుమ్ము రష్ అంతా ఏంటంటే మొత్తం బాడీ కంటుకోకుండా స్కిన్ పాడైపోకుండా దానికోసం ఈ విధంగా నెక్ సైడ్ పెట్టినాను. ఇది కాకుండా ఇంకొక సేఫ్టీకి వచ్చేసరికి మాస్క్ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే లాంగ్ జర్నీ వెళ్తున్నాం, అందులోనూ కూడా మనం చాలా వాతావరణం మారుతుంది, వెదర్ మారుతుంది, ప్రాంతం మారుతుంది. ఇట్లాగా మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు గాలి అనేది చాలా రకాల గాలి తీసి అందులో ఫోర్స్గా మనం పీల్చడం వల్ల జలుబు చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా జలుబు చేసామంటే మన ట్రిప్ అనేది ఎక్కువగా తిరగలేము, త్వరగా అలిసిపోతాము. కాబట్టి మనకి ఇటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా దానికోసము మాస్క్ కూడా తీసుకున్నాను. ఇది కాకుండా 2 వీలర్లో పోతున్నాం కాబట్టి మెయిన్ మనకు కావాల్సిందంటే హెల్మెట్ లేదే 2 వీలర్ అయితే డ్రైవ్ చేయొద్దండి. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, సేఫ్ డ్రైవ్. ఎందుకంటే 2 వీలర్స్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తేనే మనకి చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే తమిళనాడులో వీల్ అండ్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, అంటే బ్యాక్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కాబట్టి ఇది నా కోసం తెచ్చుకున్న హెల్మెట్. అండ్ ఇది కాకుండా చరణ్ కోసం కూడా మనకి ఇంకో హెల్మెట్ అయితే తెచ్చుకున్నాను. ఇది చరణ్ కోసం తెచ్చిన హెల్మెట్. అండ్ ఇక్కడ మనం రైడ్ స్టార్ట్ చేసేసరికి ఇక్కడ నుంచి హైవే ఎక్కిన తర్వాత మనకి రూట్ మ్యాప్ చిత్తూరు, వేలూరు, కృష్ణగిరి రోడ్డు మీదుగా మేటిపాలెంకి వెళ్ళి మేటిపాలెం నుంచి మనం ఊటీకి అయితే వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మనం జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఈ జర్నీ వచ్చేసరికి ఏంటంటే తిరుపతి టౌన్లో నుంచి బైపాస్లోకి. ఇప్పుడైతే మనం చెన్నై బైపాస్ మీదకి వచ్చేసాము, చెన్నై హైవే రోడ్కి. తిరుపతి నుంచి చిత్తూరు దాటుకునే తర్వాత వేలూరుకి అయితే వచ్చేసామండి. ఇంకా వేలూరు నుంచి అయితే ఊటీకి వెళ్ళే దానికోసం ఇంకా 405 కిలోమీటర్లు అయితే ఉంది. మీరు చూసారంటే ఇదంతా కూడా మనకి వేలూరు మెయిన్ సెంటర్ స్టాచ్యూ, వేలూరు మెయిన్ సెంటరు. లాస్ట్ టైం అరుణాచలంకి వచ్చినప్పుడు అయితే ఈ పెట్రోల్ బంక్లోనే మనం డీజిల్ కొట్టించింది.
వేలూరు దాటుకొని ఆల్మోస్ట్ మనం ఒక 60 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చేసాము. ఇంకా పెట్రోల్ పట్టించుకుందామని చెప్పి అయితే ఒక పెట్రోల్ బంక్లో తాగేవండి. నైట్ టైం అయినా కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఫెసిలిటీ ఎవరో ఒకరి బంక్లో ఉంటుంది. అది కాకుండా నైట్ టైం అయ్యేసరికి ఫోన్పే ఉంది. అదే మన ఆంధ్రాలో అయితే రాత్రి 9 పైన దాటిందంటే ఫోన్పే లేదు, క్యాష్ ఉంటే ఇవ్వండి అంటారు. మళ్ళీ మార్నింగ్ 7 దాకా కూడా ఫోన్పే యాక్సెప్ట్ చేయడు. కానీ ఇక్కడ వచ్చేసరికి మీకు టైం వచ్చేసరికి 12:40 అవుతుంది. ఈ 12:40కి వచ్చినా కూడా మనకి ఇక్కడ ఫోన్పే కూడా అవైలబుల్ ఉందండి. తిరుపతి నుంచి అయితే మనం ఊటీకి బైక్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. ఎంతో ఎగ్జాక్ట్గా అని చెప్పి ఇక్కడ వచ్చేసరికి మనకి టాయ్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ కింద మేటుపాలెం ఒక ఊరు ఉంటుంది. ఈ మేటుపాలెం నుంచి పైన ఊటీకి వెళ్ళేదానికి ఏంటంటే ట్రాయ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే ఈ ట్రాయ్ ట్రైన్ వచ్చేసరికి మినిమం అన్నా కూడా ఒక 4 months ముందుగానే బుక్ చేసుకోవాలి. లేదు టికెట్లు ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోలేదు, డైరెక్ట్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇక్కడ మనకి క్యూ లైన్ ఓపెన్ అవుతుంది. ఈ క్యూ లైన్లో ఫస్ట్ నిలబడిన 40 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ 40 మెంబర్స్కి మాత్రమే మనకి ట్రైన్ టికెట్ అనేది ఇస్తారు. అది కూడా ఏంటంటే టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చేసి 40 మెంబర్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత వెళ్ళి టికెట్స్ తెచ్చుకొని మన సీట్లో రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బోగిలో వచ్చేసరికి మినిమం 40 మెంబర్స్ మాత్రం మనకు లోడ్ ఉంటుంది. ఇంకో 5 మెంబర్స్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మినిమం 40 to 45 మెంబర్స్ దాకా మనకి ఆ బోగిలో అయితే అరేంజ్ చేస్తారు. మనం అయితే చాలా ట్రై చేసాము. 10:30కి మనం తిరుపతిలో బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 5:30 కావాలని చాలా స్పీడ్గా వచ్చాము. కానీ బయలుకి ఏమైందంటే మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 6 అయిపోయింది. 6 o'clock మీకు ఆల్రెడీ క్యూ అయితే ఉంది. సరే ఉంది కదా అని చెప్పి క్యూలో అయితే నిలబడ్డాం, కానీ మనకి టికెట్స్ అయితే దొరకలేదు. మన ముందు ఇంకో 10 మెంబర్స్ వచ్చినాక అయిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఇదైతే మేటుపాలెం నుంచి పైన ఉదగమండలం ఊటీకి వెళ్ళేదానికి అయితే ట్రాయ్ ట్రైన్ ఇది. ఈ ట్రాయ్ ట్రైన్ వచ్చేసరికి మనకి ముందుగానే మనం రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ రిజర్వేషన్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా కూడా ఫస్ట్ ఎవరైతే మనకి క్యూ లైన్లో నిలబడతారో ఫస్ట్ నిలబడిన 40 to 45 మెంబర్స్కి మాత్రమే మనకి ఇక్కడ టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడంతా క్యూ లైన్స్, ఇక్కడ క్యూ లైన్ ఉండేది. టాయ్ ట్రైన్ కూడా మనకి ఎక్కువ బోగిలు ఉండవు. మొత్తం ఉండేసరికి మనకి టోటల్గా 1 2 3 బోగిలు అయితేనే ఉన్నాయి. 3 బోగిలు మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసరికి జనరల్ బోగి. ఇప్పుడు క్యూలో నిలబడతారు కదా, క్యూలో నిలబడిన వాళ్ళకి వచ్చేసరికి ఇచ్చే టోకన్స్కు వాళ్ళకి ఇది వస్తుంది. రిజర్వేషన్కి వచ్చేసరికి ఇక్కడ 2 కంపార్ట్మెంట్ రిజర్వేషన్స్ ఉంటుంది. D2 సెకండ్ క్లాస్ రిజర్వేషన్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్స్. 2 types ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్స్. డిఫరెన్స్ చూసారంటే ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ అయితే టోటల్గా కూడా పై నుంచి కింద దాకా డోర్స్ అన్ని గ్లాస్తోనే ఉంటుంది. D1 వచ్చేసరికి ఏంటంటే నార్మల్ బోగిలు ఎలా ఉంటాయో వాటిలో చిన్న సైజ్ ఇచ్చి గ్లాస్ అనేది అంటే మనకి హాఫ్ గ్లాస్ వరకే ఇస్తారు. మేటుపాలెంలో ఫ్రెష్ అయిపోయి ఇక్కడే రోడ్డు పక్కన చిన్న హోటల్లో అయితే టిఫిన్ చేసి ఊటీకి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు నీలగిరి కొండలకి మనం చాలా దగ్గరలో ఉన్నాము. నా బ్యాక్ సైడ్ చూసారంటే కనబడుతున్న కొండలు ఇవన్నీ నీలగిరి కొండలు. ఎంటర్ అయిపోయామంటే మనకి వాతావరణం వెదర్ కూడా ఏంటంటే చాలా కూల్గా వచ్చేస్తుంది, కూల్ క్లైమేట్ వచ్చేస్తుంది. బైక్లో చేసిన తర్వాత బయలుదేరేసాము. ఒక 2 minutes కల్లా నీలగిరి కొండలోకి అయితే ఎంటర్ అయిపోవాలి. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మనకి ఊటీకి అయితే వెళ్తున్నాను. నీలగిరి కొండలు స్టార్టింగ్ పాయింట్ ఇది. నీలగిరి కొండలు మేటుపాలెం నుంచి ఊటీకి వచ్చేసరికి 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఊటీ స్టార్టింగ్ చెక్ పాయింట్ అయితే వచ్చేసాము. ఇది మనకి నీలగిరి కొండలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు చెక్ పాయింట్ ఏరియా ఇది. మేటుపాలెంలో టాయ్ ట్రైన్ చూశాను కదండి, ఆ టాయ్ ట్రైన్ వచ్చేసరికి ఈ రూట్నే మనకు వస్తుంది. ఈ రూట్లో ఎట్లా వచ్చు ఇట్లా నీలగిరిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనైతే మేటుపాలెం నుంచి ఊటీకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు వచ్చేసరికి ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూసారంటే మనకి సేమ్ మూవీస్లో అయితే మనకి ఏ విధంగా అయితే మనకి బ్రిడ్జ్ ఉంటుందో ఆ విధంగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది. అయితే ఇది వీటిల మీద వచ్చేసరికి ఏంటంటే వెహికల్స్ అయితే రాకపోకలు అయితే ఏమి లేవు. దీని పక్కన సపరేట్గా ఇంకొక బ్రిడ్జ్ అయితే ఉంది, నార్మల్ బ్రిడ్జ్ లాగా వేస్తున్నారు. ఆ బ్రిడ్జ్లో అయితే వెహికల్స్ అనేది మనకు వస్తూ పోతున్నాయి. కానీ
ఇక్కడ ఈ లొకేషన్ బ్రిడ్జ్ లో మాత్రము ఏ వెహికల్స్ అయితే రానుకోవట్లేదు, జస్ట్ ఫొటోస్ కోసం తీసుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది. లాంగ్ నుంచి చూసారంటే ఇంకా ఇంకా చాలా బాగుంది. మే జూన్లో ఊటీకి కొడైకెనాల్కి అవుట్ స్టేట్స్ కానీ లేదంటే అవుటర్ వెహికల్స్ అంటే ఊటీకి సంబంధించిన వెహికల్స్ కాకుండా అదర్ వెహికల్స్ కానీ బయట వాళ్ళ వెహికల్స్ ఎవరైనా రావాలంటే ఈ పాస్ అనేది మ్యాండేటరీ చేశారండి. ఈ పాస్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇది ఆన్లైన్లో epass.egn.org అనే ఆన్లైన్లో అయితే మనకి లభ్యమవుతుంది. ఇది మే 7వ తేదీ నుంచి ఈ పాస్ అప్రూవల్ ఉంటుంది. అంటే 7వ తేదీ నుంచి వచ్చిన వెహికల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ పాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ముందు వచ్చిన వెహికల్స్కి అయితే ఈ పాస్ అవసరం లేదు. ఈ పాస్ వచ్చేసరికి అందరికీ అవసరం లేదండి. వెహికల్లో ఎవరికైనా ఒక్కరికి చాలు. సపోజ్ నేను ఒక ఫ్యామిలీతో వస్తున్నాను, నేను ఒక కారులో ఉన్నాను, ఒక 4 మెంబర్స్ వస్తున్నాం అనుకోండి, 4 మెంబర్స్కి అవసరం లేదండి. అందులో ఎవరైనా ఒక్కరికి ఆ కారు మోడలు, ఏ ఇయరు, అది ఏ వేరియంటు, డీజిలా పెట్రోల్తో వర్క్ అవుతుందా అని మన పేరు, మన ఫుల్ నేమ్, మన మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ వచ్చి ఈ పాస్ అనేది అప్రూవల్ అయిపోతుంది. ఇలా ఈ పాస్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఆ వెహికల్స్ అనేది ఊటీ కొడైకెనాల్లోకి అయితే అలౌ చేస్తారు. అది మే 7వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన వాటికైతే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పాస్ బైక్ కానీ 4 వీలర్స్ కానీ టెంపోస్ కానీ ఎటువంటి వాటికైనా ఖచ్చితంగా ఈ పాస్. అదర్ వెహికల్స్ అంటే వేరే రిజిస్ట్రేషన్, ఊటీ రిజిస్ట్రేషన్ కాకుండా బయట రిజిస్ట్రేషన్గా ఉందంటే ఖచ్చితంగా ఈ పాస్ తీసుకోవాల్సిందేను. నేను చరణ్ అయితే తగ్గేస్తున్నామండి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే తమిళనాడులో వీల్ అండ్ రైడ్ అంటే బ్యాక్ కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. అందువల్ల ఇక్కడ తమిళనాడుకి ఎంటర్ అయినప్పటి నుంచి మేము కూడా ఇద్దరం, డ్రైవ్ చేసే అతను వెనకాల కూర్చున్న అతను, ఇద్దరు కూడా హెల్మెట్ అయితే వాడుతున్నాము. ఖచ్చితంగా హెల్మెట్ వాడి ఇక్కడ వీల్ అండ్ డ్రైవర్ కూడా హెల్మెట్ వాడాల్సిందేను. కానీ హెల్మెట్ వాడండి, ఎందుకంటే బైక్లో పోయేటప్పుడు హెల్మెట్ వాడితే సేఫ్ రైడ్, మన మంచికే కదా. నా వెనుక చూస్తారంటే నేరో బ్రిడ్జ్ కట్ అని చెప్పి ఇక్కడ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అసలు లొకేషన్ అయితేను. హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ అక్కడక్కడ కూడా మనకి ఇక్కడ పోలీసులు మానిటర్ చేసుకుంటుంటారు. అందువల్ల ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఉండాలండి. మీకు హెల్మెట్ లేకుండా చూపించగలిగాను కాడ ఖచ్చితంగా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. డ్రైవింగ్లో మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఉంటున్నాను. ఊటీకి కొండల్ని నీలగిరి ఎందుకంటారో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి. ఎందుకంటే ఇది దూరం నుంచి చూసామంటే నీలం కలర్లో కనబడుతుంది. అందువల్ల దీన్ని ఏమైనా నీలగిరి కొండలని అంటారేమో, నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్లో పెట్టండి. ఒకవేళ నీలంగా కనపడడం వల్ల నీలగిరి కొండలు అన్నారన్నా కూడా అది కూడా కామెంట్ పెట్టండి, ఎందుకంటే అది అవునో కూడా తెలియాలి కదా. చాలా అద్భుతంగా ఉంది విలేజ్ అయితే, చూసేదానికైతే చాలా సింపుల్గా. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి చూడండి. షాప్స్ ఈ సైడ్ వచ్చేసరికి టెంపుల్. ఇది స్టాపింగ్ పాయింట్ అనుకుంటాను. బస్సెస్ కూడా చాలా వరకు ఇక్కడ ఆగుతున్నాయి. ఎవరైనా స్నాక్స్ అట్లా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనుకుంటాను. ఇది స్టాపింగ్ పాయింట్ లాగా ఉంది. చాలా ఉన్నాయి షాప్స్ కూడాను. కరువుకి వచ్చేసరికి మనకి అక్కడక్కడ కూడా మనకి ఇట్లాగా సిగ్నల్ సింబల్స్ వేసుకుంటారు, ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కనబడే దానికోసము. క్లైమేట్ కూల్గా స్టార్ట్ అయింది, కూల్గా వస్తుంది. కిందంతా వేడిగా తగులుతుంది గాలి, ఇప్పుడు చాలా కూల్గా తగులుతుంది. లెక్కలేదా వాటరు అన్నట్టుగా. కరువుస్ అయితే వెరీ డేంజర్ కరువుస్. ప్రతి కరువు కూడా మనకి ఎంత కరువుగా ఉంది, పిన్ కరువు, హెయిర్ పిన్ కరువు లాగా ఉంది. ప్రతి కరువు అలాగే ఉంది. ఇది కూడా సేమ్, ఇదైతే ఎస్ టైప్లో వచ్చేస్తుంది హెయిర్ పిన్. చెట్లు కూడా చూడండి,
మామిడి చెట్లు అనుకుంటా, ఎంత పెద్ద వృక్షాలు అసలు. ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చేది, ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉండేది. దాన్ని ఏదైనా సైన్ బోర్డ్స్, మిర్రర్ సైన్ బోర్డ్స్. చాలా అద్భుతంగా ఉంది అసలు. పోతుంటే ఎంజాయ్ చేస్తూ నడుపుతున్నాడు మా చరణ్ అయితే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ. రోడ్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే రూట్స్లో కొంచెం ట్రాఫిక్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దుమ్ము కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, మొత్తం దుమ్మంతా లేసేసింది. ఇక్కడ చూడండి అసలు ఈ రోడ్లో ఆ చెట్లు గుంపు పొద అసలు ఎలా ఉందో చూడండి. అసలు కార్లు అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉండేది. నీళ్ళు లేవు కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కర్వ్స్ అయితే చాలా ఎడ్జ్ కర్వ్స్, చాలా ఎడ్జ్ కర్వ్స్ అయితే పెట్టినారు. ఇక్కడ చూడండి బ్రిడ్జ్. ఇప్పటిదాకా అటువంటి బ్రిడ్జ్ మనకు పైన ఉండేది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ బ్రిడ్జ్ పైనుంచే పోతున్నాము. అంటే ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళేదానికి అనుకుంటాను. వాటర్ లేవు. మనకి అక్కడక్కడ కూడా మనకి పోలీస్ వారు హెల్ప్ చేస్తూ, ప్రతి దగ్గర కూడా మనకి ఒక హాఫ్ కిలోమీటర్, కిలోమీటర్కి ఎవరో ఒకరు ఉంటున్నారు సెక్యూరిటీ తరపు కోసం. వాటర్ ఫాల్స్ కొంచెం ఉన్నాయి వాటరు. నైన్త్ హెయిర్ పిన్ బెండ్ అంట. చిన్న విలేజ్లోకి ఎంటర్ అయినట్టున్నాము. ఎస్, విలేజ్లోకి ఎంటర్ అయినాము. అక్కడ విలేజ్ నేమ్ అయితే ఉంది, మారపాలెం అనే విలేజ్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ ఏనుగులు కూడా తిరుగుతుంటాయంట ఈ రోడ్లలో. అక్కడక్కడ కూడా మనకి సైన్ బోర్డ్స్ వేశారు. రోడ్డు మీదే ఎలిఫెంట్. రోడ్డు మీద చూసారు కదా ఎలిఫెంట్స్. అట్లా ఊటీలో ఎక్కువ పులులు, ఎలిఫెంట్స్, నక్కలు ఎక్కువ అంటున్నారు. అందులో ఏంటంటే కొంచెం దూరం వరకే మనకి ఫారెస్ట్ ఉంటుంది. పైకి వెళ్ళిపోయినాక ఏంటంటే ఫారెస్ట్ అంతా కూడా మనకి టీ ఎస్టేట్ చేస్తుంటారు, ఎస్టేట్లు చేస్తుంటారు. చూసేదానికి లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. ఊటీలో అయితే కోనూరుకి మనము ఇంకా జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అనుకుంటాను. కోనూరుకి 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అంటే మేటుపాలెం నుంచి పైకి వెళ్తున్నాం. మేటుపాలెం నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు కోనూరుకి ఇంకా జస్ట్ ఒక 5 కిలోమీటర్ దూరంలో వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కింద చూసారంటే ఆ లెవెల్లో మీకు రోడ్డు ఉంది. ఆ రోడ్లోంచి వెహికల్స్ అయితే చాలా క్లియర్గా కనబడుతున్నది. వెనకాల చూసారంటే మొత్తం హిల్స్. ఒక డిఫరెన్స్ ఆఫ్ లుక్ చూస్తుంటే కూడా ఎంత బాగుందంటే మళ్ళీ చూడాలన్నంత విధంగా ఉంది. ఇంకా ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళామంటే కోనూరు వస్తుంది. అక్కడ నుంచి మరి ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనకు ఊటీలో వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి 1 డే ఊటీ అండ్ నెక్స్ట్ డే కోనూరు అండ్ దగ్గరలో ఉన్న పరిసరాలు మీకు పార్ట్లుగా డివైడ్ చేసి చూపిస్తాను. ఎక్కడ కూడా మీకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీకోసం ఇంత కష్టపడి ఒక నైట్ తిరుపతి నుంచి ఊటీకి అయితే ఈ బైక్లో వచ్చేసాం. ఈ బైక్లో
ఒక నైట్ జర్నీ చేసి వచ్చేసాము. ఆల్మోస్ట్ దాదాపు 550 కిలోమీటర్లు ఒక నైట్ తోలుకొని ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా కింద మేటుపాలెంకి వచ్చాము. యాక్చువల్గా మేటుపాలెంకి వచ్చిన తర్వాత బండి అక్కడ పార్క్ చేసి టాయ్ ట్రైన్లో రావాలనుకున్నాము. కానీ అక్కడ ఏమైందంటే మేము వెళ్ళేసరికి మాకంటే ముందు ఆల్రెడీ ఒక క్యూ అయితే ఉండిపోయింది. అంటే ఇక్కడ టాయ్ ట్రైన్ రావాలంటే ముందుగానే ఒక 4-5 months ముందుగానే బుక్ చేసుకొని ఉండాలి. ఒకవేళ బుక్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ 5 to 5:30 టైం కల్లా కానీ వెళ్ళి లైన్లో నిలబడ్డా అంటే ఫస్ట్ వచ్చిన ఒక 40 to 45 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే టికెట్స్ అనేది జరుగుతుంది. ఆ టికెట్లు కూడా ఏంటంటే టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చేసి లోపల వాళ్ళని కూర్చోబెట్టేస్తారు. అంటే సీట్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం లైన్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ టోకెన్స్ ఇచ్చిన వాళ్ళందరినీ పోయి టికెట్ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టికెట్ తెచ్చుకోమని చెప్తారు. అట్లాగా మనం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మనకంటే ముందు ఇంకా 10 మంది ఉన్నారులేండి, మనకంటే అది చెప్పలేదు. ఆల్మోస్ట్ 40, తర్వాత 10, 60, మా వెనకాల కూడా ఒక 40-50 మంది, అంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది దాకా క్యూలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే టూరిస్ట్ స్పాట్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ట్రైన్లో ఒక 3 బోగీలు, అంటే జనరల్ వచ్చేసరికి ఒక బోగి ఉంది, రిజర్వేషన్లో సెకండ్ క్లాస్లో అయితే D1, D2 2 ఉన్నాయి. ఇది కాకుండా ఫస్ట్ క్లాస్ ఒకటి ఉంది. అంటే మొత్తం మీద కలిపి మీకు 5 బోగీల మీద ట్రైన్ అయితే రోజు ఒకసారి, అంటే పొద్దున 7-7:30కి కింద మేటుపాలెంలో స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నం 12 గంటలకల్లా ఊటీకి వెళ్ళిపోతుంది. ఉదగమండలం అంటారు. ఉదగమండలంకి వెళ్ళిపోతుంది. ఉదగమండలంలో మళ్ళీ అక్కడ 12:30కి స్టార్ట్ అయిందంటే మళ్ళీ సాయంత్రం 5 గంటలకైతే కింద మేటుపాలెంకి అవుతుంది. అంటే ఒక ట్రైనే మనకు అటు ఇటు తిరుగుతుంది. టూరిస్ట్ స్పాట్స్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి ట్రైన్స్ పెంచితే ఇంకా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే ట్రైన్లో వెళ్ళారంటే లొకేషన్స్ అయితే ఇంకా చాలా అద్భుతంగా చాలా బాగా కనబడతాయి. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ ఒక్కటి కనపడింది మనకి ఎలిఫెంట్. స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఎస్టేట్ వ్యూ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా మన కొండలు చెట్లుగా చూసాం కదా. ఇక్కడ చూడండి కొండ పైకి ఎంత బాగా చేస్తున్నారు ఆ రూటు, దారి. ఇల్లు కూడా అక్కడక్కడ చాలా చిన్న భలే ఉన్నాయి, బుజ్జిగా. ఇదొక షాపు అన్నీ పెట్టినట్టున్నారు. ఇక్కడ నుంచి మనకి ఆ వ్యూ చూడండి. ఇప్పుడు ఆ కొండ మీకు చెట్లు అవి వరకే కనబడేది. ఇప్పుడు మనకి అక్కడ మీకు ప్లెయిన్ టైపు ఎస్టేట్ టీఆర్లా కనబడుతుంది. ఇక్కడ నుంచి మనకి ఎస్టేట్లు స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా ఎస్టేట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూపించగా ఇది కూడా వాటర్ ఫాల్స్, వాటర్ లెవెల్ అండి ఉంటే కనబడేది. కెట్టేరి పార్కు. కోనూరు దగ్గరలో కెట్టేరి పార్క్ అనే పార్క్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్. అసలు ఎంత అద్భుతంగా ఉందండి చూడండి. అసలు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా. కెట్టేరి పార్క్ అయితే ఒక రేంజ్లో ఎంట్రీ, ఇది జస్ట్ ఎంట్రీ మాత్రమే. ముందు ఇంకా చాలా ఉంది. దీనికి మించింది ఉంది. అంత అద్భుతంగా ఉంటుంది ఊటీ ట్రిప్ అయితే. ఊటీ, కూనూరులో అయితే రాక్ స్టోన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ల్యాంప్ రాక్ ఇంకా బాగుంటాయి. ఇది మీకు జస్ట్ ఒక శాంపుల్ మాత్రం చూస్తే మనకి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కూనూరు పోయే రూట్లో మనకి లా వాటర్ ఫాల్స్ అంటారు. ఈ మధ్య వర్షం పడడం కారణం వల్ల ఈ లా వాటర్ ఫాల్స్ అనేది చాలా పొంగుతుంది, ప్రవహిస్తుంది కూడా. 15 వాటర్ ఫాల్స్ అయితే కింద నుంచి వచ్చేటప్పుడు అయితే కనబడ్డాయి, కానీ ఎందులో కూడా వాటర్ అయితే సకరంగా లేదు. అన్నీ కొంచెం డ్రాప్ వాటర్లు అట్లా ఉండేవి. ఈ లా వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రమే మనకు వాటర్ అనేది కొంచెం ఈ విధంగా బాగా ఫుల్ ఫ్లోటింగ్తో కనబడుతుంది. వాటర్ ఫాల్స్ ఒకటే మనకి ఫుల్ ఫ్లోటింగ్ కనబడుతుంది. ఊటీ పరిసర ప్రాంతం అయితే ఎంత అద్భుతంగా ఉందండి. ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు. అక్కడ ఫ్లోటింగ్ ఉంది కదా, మధ్యలో మనకి ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఆ వాటర్ ఫ్లో మొత్తం వాటర్ ఇలా పోతుంది. అసలు నేచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు.
మధ్యలో కూడా ఈ విధంగా ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీ. అంటే మనకు ఊటీలో చాక్లెట్స్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ వచ్చేసరికి న్యాచురల్ ప్రొడ్యూస్. అంటే ఇక్కడున్న క్లైమేట్కి చాక్లెట్ కోసము సపరేట్గా కోల్డ్ స్టోరేజ్ అని పెట్టుకోలేదు. అంటే బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది, హోమ్ మేడ్ చాక్లెట్స్ కాబట్టి ఏమంటారు బిజినెస్ చేసినట్టుగా ఉంటుంది, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అన్నట్టుగా. అదే చాక్లెట్ ఫ్యాక్టరీ మనం బయట సైడ్ పెట్టాలనుకోండి, కోల్డ్ స్టోరేజ్కి ఆల్మోస్ట్ మనకి బడ్జెట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంకా అంత కష్టపడి చేస్తే ఆ చాక్లెట్స్ ఆ హీట్కి ఉంటాయో ఉండవో, ఆ టెంపరేచర్ కరిగిపోతాయో కూడా చాలా డౌట్గా ఉంటుంది. ఇక్కడ అనుకోండి ఎప్పుడు కూడా వెదరు చాలా కూల్గా ఉంటుంది కాబట్టి చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఫేమస్. చాక్లెట్స్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటారు, టైప్ ఆఫ్ చాక్లెట్ చాలా బాగుంటాయి. ఆ చాక్లెట్స్ కూడా ఎలా తయారు చేస్తానో కూడా నేను కూడా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి కూడా ఒక వీడియో పెడతాను. అది నెక్స్ట్ పార్ట్లో కానీ ఇంకెప్పుడైనా వచ్చే పార్ట్లో కానీ పెడతాను. ఇది కోనూరు విలేజ్. ఇక్కడ కూడా దాని పైన ట్రైన్ పోయేదానికి ట్రాక్ పట్టాలు, దాని కింద వాటర్ ఫాల్స్ వచ్చేది. వాటర్ లేవు కాబట్టి ఇది ట్రాక్ పోయే పట్టాలు. ఇక్కడ పైన పోతున్న ట్రాక్ ఇక్కడ మీరు చూస్తే కదా ఈ గోడ అంతా మీకు ట్రాక్ తేను. ఈ లెవెల్లోనే మనకి ట్రైన్ పోతూ ఉంటుంది. చేసాం. ఇంకా 20 కిలోమీటర్స్ పైకి వెళ్ళామంటే యూటర్న్ తీసుకొని పైకి ఎక్కేసామంటే మనకి ఊటీకి వెళ్ళిపోతాము. ఒక 20 కిలోమీటర్స్. ఇదంతా కోనూరు బకాసురన్ వ్యాలీ అంట. బకాసురన్ వ్యాలీ, కోనూరు, డాల్ఫిన్ హౌస్, వీటన్నిటికి ఇట్లా పోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మైసూరు, గుడలూరు, ఊటీ, కోటగిరి, సిమ్స్ పార్క్, ల్యాండ్స్ పార్క్ ఇలా దారి వెళ్తుంది. గేట్ వేస్తున్నారు, అంటే ట్రైన్ వస్తుంది కాబట్టి గేట్ వేసారు. వేసేసరికి అరువనకాడు కారిడైట్ ఫ్యాక్టరీ అంట. ఈసారి ఎందుకో ఊటీ చాలా వరకు పంట అంతా తీసేశారు, మళ్ళీ కొత్త పంట వేస్తున్నారేమో. మామూలు టైంలో కనబడేంత గ్రీనరీ ఇప్పుడు నాకు పెద్ద అనిపించట్లేదు. ఇది వచ్చేసరికి ఫన్ సిటీ మాల్ ఏరియా అంటారు. అంటే ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఇప్పుడు ఆ అబ్బాయి లేడు. అతను ఆ అబ్బాయి ఉండేవాడు అక్కడ ఈ ఫన్ సిటీ మాల్లోనే ఒక హోటల్ ఉండేది, ఇప్పుడు వెళ్ళిపోయాడంట. ఇట్లా అప్పర్ భవానీ, మైసూరు, కలికట్టు రూట్లు. లాస్ట్ సెప్టెంబర్ టైంలో అయితే నేను వచ్చాను. ఈ ఏరియాలో అది సన్న డ్రాపులు పడుతూ వర్షము చాలా అద్భుతంగా ఉంది. ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళారంటే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఒక 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాను. వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నేను లౌదాలే రూటు, కాకాయికేట్ రూటు, మంజూరు, అప్పర్ భవానీ, తంగడు రూట్లు అయ్యి. ఇది వచ్చేసరికి ఊటీ మెయిన్ బస్ స్టాండ్లోకి వెళ్తాము. ఇదంతా మీకు ఫన్ సిటీ అంటారు ఏరియా పేరు. ఊటీ మెయిన్ అది బోట్ హౌస్, రోజ్ గార్డెన్, బోట్ హౌస్, రోజ్ గార్డెన్, మైసూరు, పైకర, బొటానికల్ గార్డెన్, దొడ్డాబెట్ట, ఇవన్నీ మనకి ఏరియాలు. ఇప్పుడు మనం వచ్చేసరికి రోజ్ గార్డెన్ బోట్ హౌస్ వైపు వెళ్తున్నాము. బోట్ హౌస్కి వెళ్తాము ఎందుకంటే అక్కడ కొంచెం లొకేషన్ బాగుంటుంది, అక్కడే హోటల్స్ ఉంటాయి కాబట్టి అక్కడే స్టే చేద్దాము. బడ్జెట్లో కావాలని చూస్తున్నాము కానీ ఇక్కడ ఎక్కడ దొరకట్లా. ఎవరు అడిగినా కూడా మినిమం అన్నా కూడా 2000, 2500 ఇట్లా చెప్తున్నారు. అందుకే
ఫైనల్గా అయితే మనం ఊటీకి అయితే వచ్చేసాము. తిరుపతి నుంచి ఊటీకి బైక్ల ద్వారా రైడ్ చేసాం. మొత్తం మనకు వచ్చేసరికి 555 కిలోమీటర్స్ దాకా వచ్చేసింది. బోట్ హౌస్ నుంచి ఎదురుగా లేక్ వ్యూ అనే హోటల్కి అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసరికి రూమ్ ఛార్జెస్ ఒకప్పుడైతే మనకి 1200కి పర్ నైట్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు 2500 చెప్పేస్తున్నారు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని. బయటికి వెళ్ళి సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆన్లైన్లో కూడా కొత్తగా టెంట్ రిసార్ట్ అని చెప్పి కొత్తగా ఓపెన్ చేస్తారంట ఊటీలోనే ఫస్ట్ టైము. అంటే ఇదేంటంటే టెంట్స్, అంటే రూమ్స్ అట్లాంటివి లేకుండా డైరెక్ట్గా టెంట్స్ ఉండే రూమ్. అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తాం, అక్కడ కానీ బాగుందంటే ఆ టెంట్స్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారి మనం ఆ టెంట్లో వెళ్తాము. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి ఇండియన్ ట్రావెలర్ హరి. చాలా వరకు అయితే హోటల్స్ తిరిగాము. ఎక్కడ పోయినా కూడా 2500 మినిమం అంటే 2500 వస్తుంది. ఎందుకంటే ఇది సీజన్ టైం కాబట్టి ఖచ్చితంగా 2500 కలెక్ట్ చేస్తా అంటున్నారు. సరే అని చెప్పి మేక్ మై ట్రిప్లో ఆన్ చేసి చూస్తే మనకు ఒకసారికి అంకిత్ ప్యాలెస్ అని ఉంది. ఈ అంకిత్ ప్యాలెస్కి ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ ఇక్కడ కూడా 2500 ఉంది. కానీ మనకి ఏంటంటే ఫస్ట్ టైం యూజెస్ చేయడం వల్ల మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకి 800 డిస్కౌంట్ వచ్చేసి ఒక 1700గా మనకైతే రూమ్ వచ్చేసింది. రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. హోటల్ కూడా మనకి హోమ్లీ పర్పస్, అంటే చూస్తే ఎలా ఉందంటే ఇది హోటల్ లాగా లేదు, ఒక ఇల్లు ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, నా బ్యాక్గ్రౌండ్ కనబడేదంట నేను ఉన్న హోటలే అంకితా ప్యాలెస్.